దైవమర్మములు జూన్ 15. పౌల భయపడకుము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయములో ఓడ అపాయంలో నుండుట చూచుచున్నాము. అందులోనున్న 276 మంది బ్రతికెదరను నమ్మకము లేకపోయాను. తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి. వారు ఓడను తేలిక చేసి పారిపోవాలని తలంచుచుండేరి. కానీ పౌలు వారిని ఆపెను. ఆ రాత్రి దేవుని దూత పౌలుతో, పౌల భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. దేవుని యొక్క ఈ స్వరము పౌలునకు విశ్వాసం కలిగించాను. బాహ్యముగా చూచినచో వారు రక్షింపబడుదురన్న మాట అసాధ్యము, కానీ దేవుడు వారిని కాపాడదనని వాగ్దానం చేశాను. పౌలు బాగుగా తిని నిద్రించాను. అతడు భయపడక ఇతరులను ధైర్యపరిచాను. దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలము. అప్పుడు దేవుని స్వరమును వినగలము. మన విశ్వాసము అధికమగు కొలది అనుభవము ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలవు. దేవుని స్వరము వినవలనని నీవు కోరినచో ప్రభువైన యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించి పరిపాలించనిము. ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిము. నీ పాపముల కొరకు ఆయన మరణించినని నమ్మము. ఏ విషయమైనను ఏ స్థలమైనను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడము. ఆయన నీతో కూడా తప్పక మాట్లాడును. ఆయన స్వరమును వినినప్పుడే వెంటనే విధేయత చూపించు. కాబట్టి మనము కూడా దేవుని స్వరము వినాలి అంటే ఆయనను కూడా మన హృదయంలోనికి ఆహ్వానించి మన హృదయం పైన ఆయన పరిపాలనకు విధేయత చూపించాలి. అంత మాత్రమే కాకుండా ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న పాపమును కూడా మనము కూడా ఒప్పుకొని దానిని కూడా విడిచిపెట్టినప్పుడు దేవుని వెలుగు మనలోనికి వచ్చి ఆయన మెల్లని స్వరంతో దేవుడు మనతో కూడా మాట్లాడును. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయత చూపించవాలని దేవుని ఆశ అన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.